మా స్వాముల ఇరుముళ్ళు మా ఇంటి దగ్గరున్న శివాలయంలో అయితే జరిగాయి. సో, చాలా బాగా జరిగింది. ఫస్ట్ పటం దగ్గర స్వాముల్ని కూర్చోబెట్టి వాళ్ళతో పూజ చేయించేశారు. ఆ తర్వాత మమ్మల్నయితే కూర్చోమన్నారు. ఎందుకంటే చిన్నవాళ్ళతో ఫస్ట్ ఇరుముడి కట్టించాలంట. మా స్వాములు ఫస్ట్ టైమ్ కదా మాల వేసుకోవడం. ఎలా జరుగుతుందో ఏంటో అనుకున్నాను. కానీ మా ఇంటి దగ్గర ఆల్రెడీ మాల వేసుకున్న స్వాములు కూడా వచ్చి అందరూ అయితే బాగా జరిపించారు. ఆ అయ్యప్ప స్వామి వారి దయ మనందరి యందు ఎప్పుడు ఉండాలని అయితే కోరుకుంటాను. ఫస్ట్ అయితే మాకు పూజ చేయించేసిన తర్వాత మా బావగారు స్వామి వాళ్ళకి కూడా పూజ చేయించారు. ఆ తర్వాత ఇద్దరికి ఒకేసారి ఇరుముడులు కట్టించేశారు. ఇరుముడు తల మీద పెట్టేసిన తర్వాత నుంచుని అక్కడే 3 సార్లు ప్రదక్షిణ చేయాలంట. ఆ తర్వాత వీపు చూపించకుండా స్వామివారిని చూస్తూ అలా గుడి బయటకైతే వెళ్ళాలి. గుడి బయటకి వెళ్ళిన తర్వాత స్వామివారికి దండం పెట్టుకుని గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేయాలి. ఫస్ట్ టైం కదా కన్ని స్వాములు కాబట్టి ఏం తెలియదు కదా. సో అందుకే ప్రతిదీ దగ్గరుండి అయితే చేయించారు. 3 ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత స్వామివారి కాళ్ళకి దండం పెట్టుకుని దండలు వేయాలనుకున్న వాళ్ళు దండలు వేయచ్చంట. సో ఇంకా దండం పెట్టుకుని దండలైతే వేస్తున్నాము. ఇంక అందరం దండలు వేసేసిన తర్వాత ఇరుముళ్లతో గుళ్ళోకి వెళ్లి స్వామికి అయితే దండం పెట్టుకుని ఇరుముళ్ళు అయితే గుళ్ళోనే పెట్టేశారు. స్వామి వాళ్ళకి ట్రైన్ వచ్చేసి నైట్ 10 కనమాట. ఇంటికి రాకూడదు కదా, ఇంకా గుళ్ళోనే ఉంటారు. ఆ అయ్యప్ప స్వామి వారి దర్శనం ఎలా జరిగింది ఏంటనేది మా బావగారు ఛానల్లో అయితే వస్తుంది. స్టే ట్యూన్డ్ ఫర్ దట్ వీడియో గైస్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బై.